రైట్. మొత్తం 8 గంటల టూర్ సాగింది సార్. దాదాపుగా 8 గంటల టూర్ని ఉదయం నుంచి అందరూ చూస్తున్నారు. కానీ దీన్ని ఒక ట్రైలర్ రూపంలో ఒక 3 నిమిషాలు వీళ్ళు పెట్టిన ఆంక్షలతో ఎవరో రారని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 70 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పట్టిందంటే, మొత్తం కార్యక్రమం పూర్తి కావడానికి 8 గంటలకు పైగా సమయం పట్టిందంటే, దాన్ని మొత్తాన్ని ఒక్కసారి ఒక 3 నిమిషాల్లో కొన్ని దృశ్యాల రూపంలో చూపిస్తాను, చూడండి. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా, పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సత్యమవే సక్రమంగా, తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా, ఎన్ని ఆంక్షలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని నోటీసులు, ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని పన్నాగాలు, అడుగడుగున బారికేళ్లు, అడుగు తీసి అడిగేస్తే చెక్ పోస్టులు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనను అడ్డుకునేందుకు, జగన్ కోసం తరలివచ్చే జనసంద్రాన్ని అదుపు చేసేందుకు చంద్రబాబు తన సర్వశక్తులు ఒడ్డారు. మొత్తం పోలీసు వ్యవస్థనే వాడుకున్నారు. అయినా నోటీసులే ఇస్తారో, నిర్బంధాలే విధిస్తారో, కేసులే పెడతారో, కక్షలే కడతారో, ఆంక్షలే పెడతారో, అడ్డగోడల్లా నిలుస్తారో, బారికేళ్లు పెడతారో, భారీగా మోహరిస్తారో, చొక్కాలు చింపుతారో, లాఠీలు జలిపిస్తారో, అధికార జులుం ప్రదర్శిస్తారో, అడ్డంకులే సృష్టిస్తారో, అయినా వచ్చేది వచ్చేదే. జగన్ను చూసే వరకు, ఆయన అడుగులో అడుగు వేసే వరకు తగ్గేదే లే అన్నట్టుగా జనసంద్రం కదిలొచ్చింది. సత్తెనపల్లె కాస్త సముద్రం పల్లెగా మారిపోయింది. ఇదంతా చూశాక మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటనిపించింది. సునామీ వచ్చినప్పుడు తడవకుండా ఉండాలని ఒకడు రెయిన్ కోట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? భూకంపం వచ్చినప్పుడు కింద పడకుండా ఉండేందుకు ఒకడు ఊతకర్ర పట్టుకుని నిలబడితే ఎలా ఉంటుంది? చంద్రబాబు ప్రయత్నాలు కూడా అచ్చం అలానే అనిపించాయి. సముద్రానికి ఆనకట్ట వేయాలనుకో పర్వాలేదు, సునామీకి అడ్డుగోడలు పెట్టాలనుకో పర్వాలేదు, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలనుకో పర్వాలేదు, కానీ ఎగిసిపడే జన కెరటాలను, జగన్ జన సునామీని నిలువరించేందుకు కుట్రల కరకట్టలు కట్టాలనుకుంటే అది ఖచ్చితంగా అధికారంతో కూడిన అవివేకమే అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, అణిచివేతలు హద్దులు దాటినప్పుడు, వేధింపులు అమాయకుల ప్రాణాలు బలిగొన్నప్పుడు, కాపాడాల్సిన వ్యవస్థలే విషం కక్కుతున్నప్పుడు, ప్రశ్నించే గొంతులను ప్రభుత్వమే నొక్కేస్తున్నప్పుడు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది, సంద్రం పోటెత్తుతుంది, ఒక జన సునామీ విరుచుకుపడుతుంది, నాయకుడి వెంట ఒక సైన్యంలా నడిచొస్తుంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో అచ్చంగా ఇదే కనిపించింది. మొన్న పొదిలిలో జనసంద్రం పోటెత్తితే ఇప్పుడు సత్తెనపల్లిలో జన సునామీ ఎగిసిపడింది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టుగా దారులన్నీ అటువైపే పోటెత్తాయి. అడుగడుగునా జనసంద్రం, దారి పొడవునా పోలవర్షం, చిరునవ్వులతో స్వాగతం, హోరెత్తిన జగన్ నినాదం, చేతులెత్తి అభివాదం, ఊపిరాడనివ్వని అభిమానం. ఇప్పుడు మీరు చూస్తున్న జనం అణిచివేతలు, ఆంక్షలు, బెదిరింపులు, నోటీసులు ఇవన్నీ జరిగాక, వేలాది మందిని నిలువరించాక వచ్చిన జనం. ఇంత చేసిన పోలీసులు ఒక మంచి పని కూడా చేశారు. 100 మందికి 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తే ఇన్ని వేల మంది వచ్చారు. అదే ఏ 1000 మందికో 10,000 మందికో పర్మిషన్ ఇచ్చుంటే అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. పల్లెలు పల్లెలు కదిలొచ్చాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు పెడితే ఆ బారికేడ్లను అడ్డుగోడలుగా భావించలేదు. దారుంది కదా, పొలాల గట్లున్నాయి కదా, అవే వాళ్ళకి పొలాల గట్లే రహదారులయ్యాయి. ఈ తోటల్లో, పొలాల్లో, ముళ్ళ కంచెల్లో ఉన్నటువంటి సన్నని నడక దారే వారికి హైవేలయ్యాయి. వచ్చారు, అభిమానాన్ని చాటుకున్నారు. 8 గంటల ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం జరిగింది ఈరోజు. ఒక సుదీర్ఘమైనటువంటి యాత్ర. అడ్డుకోవాలని కుట్రలు చేసినటువంటి వారందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం ఈరోజు కనిపించింది. రాజన్న పాలనను
మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. వ్యవసాయం, ఉద్యోగాలు, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు కర్షకులంతా ఎలుగెత్తి చాటేదొకటే. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమ కూడా డప్పు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా.